దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన మీ అందరూ కూడా దేవునితో గడపాలని, దేవుని సన్నిధిలో శక్తి కలిగిన వారు కావాలనే కదా పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి చక్కటి వర్తమానాలు ఉదయం సాయంత్రం మీకు అందించడానికి. చాలామంది శ్రమల్లో, బాధలో, నిందల్లో, వేదనలో, గాయాల్లో మీరు నడుస్తుంటారు. మీకు ఎప్పుడు కూడా ఒక విషయం నేను చెప్తున్నాను, ధైర్యంగా ఉండండి. దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తాడు, వ్యాజ్యం ఆడతాడు, న్యాయకర్తగా నిలబడతాడు. నీతి న్యాయములను జరిగించే దేవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మంచి జరిగించే దేవుడు, నీ పక్షంగా కృపని మెండుగా చూపే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇంకా యేసు ప్రభుని ఎవరైనా సొంత రక్షకుడిగా అంగీకరించలేదే, ఇదే రక్షణ దినం. యేసుని మీ హృదయంలో చేర్చుకొని మీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకొని మీ హృదయంలో క్రీస్తుకు చోటిస్తే రక్షణ ఆనందాన్ని మీరు అనుభవిస్తారు, క్రీస్తుతో ముందుకు సాగుతారు. కాబట్టి ఉదయకాలం ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితాలని ప్రభు తట్టు తిప్పటానికి ఇటువంటి వర్తమానాలు. కాబట్టి ధైర్యంగా ఉండండి. మరి ఎటువంటి పోరాటాల గుండా మీరు కొనసాగుతున్నా ప్రభు నమ్మదగిన వాడు కదా. ఆయన మన జీవితాన్ని విడిచిపెట్టి మనల్ని దాటి వెళ్ళడు, మనతో ఉండే దేవుడు. కాబట్టి ఈ ఉదయకాలం మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ రోజు నేను ఇంట్రడక్షన్ ఇచ్చి మీతో మాట్లాడి ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ప్రార్థించుటకు మరి ముందు ఒక చక్కటి వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్న 112వ కీర్తన 2వ వచనం, 2వ మాట, 3వ వచనం. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడదురు, కలిమియు సంపతియు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. ఎవరండి దీవించబడేది? యథార్థవంతుల వంశపు వారు. దేవుని దగ్గర మనం యథార్థంగా ఉన్నప్పుడు ఎక్కడ భయపడాల్సిన పని లేదు. ఎందుకు అంటే నీ దీవెన కొరకు నువ్వు పరిగెత్తే పని లేదు. యథార్థవంతుల యొక్క కుటుంబము దీవించబడుతుందట. కలిమియు సంపద వాని ఇంట నుండును. నీ ఇంట దీవెన, కలిమి, సంపద. ఎవరు? నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు. అందుకనే మనుషుల కొరకు కాదు, లోకం కొరకు కాదు, ఎవరి కోసము కాదు, దేవుని ఎదుటి యథార్థత. దేవుడు మన అంతరంగాన్ని చూసే దేవుడు ఆయన. ఒకవేళ కొన్నిసార్లు మనుషులు కూడా అర్థం కాదు, కానీ యథార్థవంతులని ఆయన తప్పక దీవిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. యథార్థవంతులని ఆయన వర్ధిల్ల చేస్తాడండి. అందుకనే నువ్వేం చేయనక్కర్లా. ఒకవేళ నీ మీద నిందలు, గాయాలు, బాధలు, కష్టాలు, చెయ్యని వాటికి, శ్రమలు ఏదైనా నువ్వు యథార్థంగా ఉండంతే. ఉద్యోగంలో, స్టడీస్లో, లైఫ్లో, సేవలో యథార్థంగా ఉండ. ఎందుకు? యథార్థవంతులకు చూడండి చాలా కష్టాలు రావు అని నేను చెప్పను, వస్తాయి. కానీ యథార్థవంతుని దేవుడు జీవితాలు దీవెనకరంగా మారుస్తాడు. కలిమియు సంపద వాని ఇంట ఉండును. ఎందుకు? మన ఇంట కలిమి, సంపద, దీవెన. ఆమేన్. కాబట్టి మనం ఏది లేదు, యథార్థంగా దేవుని కొరకు జీవిద్దాం, ప్రార్థనా పరులుగా ఉందాం. మనకు యథార్థత ఎట్లొస్తుంది? దేవుని వాక్యం బాగా చూసుకోవటం, ప్రార్థన చేయటం, దేవునితో బంధం కలిగి ఉండటం ద్వారా యథార్థంగా మనం దీవించబడతాం. కాబట్టి ఈ ఉదయకాలం యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేసే దేవుడు, దీవించే దేవుడు. కాబట్టి దీవెన, కలిమి, సంపద నీకు అనుగ్రహించదని. నువ్వు చేసే పని యథార్థంగా ఉండంతే. దీవెన, కలిమి, సంపద నీకు అనుగ్రహించదని. కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి. మన మాట పైకి ఒకలాగా లోపలలాగా ఉండదు, యథార్థంగా ఉండాలి. ఉన్నది ఉన్నట్టు, కపటము లేని మాటలు, కపటము లేని పనులు. నేను అప్పుడప్పుడు మా స్టాఫ్తో ఏదైనా ఓపెన్గా ఏదైనా డైరెక్ట్గానే ఇస్తాను, పైకి మంచిగా నవ్వుకుంటూ లోపల. ఎందుకంటే మనం యథార్థంగా ఉండాలా. మనుషుల దగ్గర నటించవచ్చు, లోకం దగ్గర నటించవచ్చు, ప్రియుల దగ్గర నటించవచ్చు, కానీ దేవుని దగ్గర నటించలేము. మన యథార్థత దేవునికి కనబడితే చాలు, దేవుడు మనల్ని ఉన్నతంగా దీవిస్తాడు. నమ్మకంగా ఉందాం, భయభక్తులు కలుగుందాం, యథార్థంగా ఉందాం, దేవుని దీవెన పొందుదాం. దీవెనయు, కలిమియు, సంపద నీకు అనుగ్రహించదాం. కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని కుటుంబాలు రక్షణ, మారు మనసు దయచేయను ఆయన. ఏ కుటుంబాలకైతే అపవాది శోధన ఉందో తొలగించాయా, ఎవరిళ్లలో డ్రగ్స్, త్రాగుడు, వ్యసనములు, జూదములు నీ కృప చొప్పున కరుణించి కాపాడయ్యా. ఏ ఇంటిలో శోధకుడు నాడు విడిపించు నాయన. భార్య భర్తలు విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. గర్భం లేదని ఏడుస్తున్న స్త్రీలు గర్భాలు తెరవై, కొట్లాటలు, గొడవలు, అసమాధానాలు కొట్టివేయన. సోషల్ మీడియాలో లేస్తున్న ప్రతి పుకార్లు వ్యర్థమైన దేవుని పిల్లల మీద కొట్టివేయబడాల. దైవజనుల వారి కుటుంబాలు ఐక్యతగా, సమాధానంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభాట్టి కృపనీయండి అయ్యా. ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించి వారున్న దేశంలో కృపయు, క్షేమము, సమాధానం వారికి కలుగును గాక. వారి మీద శత్రువు అణిచివేయబడి గొప్ప కార్యాలు చేయండి అయ్యా. మీ యొక్క కృప చొప్పున ప్రతి బిడ్డని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం.
భారతదేశంలో మా ప్రియులందరినీ రక్షించి, ఎవరు దుఃఖంలో వేదనలు ఉన్నారో విడుదల, ఏ సేవకులు కూడా చిక్కుబడి ఉందో విడుదల, ఏ బిడ్డలు చిక్కుబడి ఉన్నారో విడుదల, అందరికీ మీరు సహాయం చేయండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబం కలిమి సంపద దీవెని సంవత్సరం ఉండునుగా, కానీ వారిని బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ వారు గొప్పవారు కావాలి, అత్యధికంగా ఆశీర్వదించి. ఇదిగో ప్రభా, నీ కృపాక్షేమం కల్వరి మినిస్ట్రీ మీద మీరు అనుగ్రహించి, అయా నీ దీవెన యథార్థంగా ఈ పరిచయను ముందుకు నడిపించి, దీవెన కలిమి సంపద ఈ పరిచయం నుంచి శత్రువుని అణిచి నీ కార్యాలు జరిగించండి. మా కుటుంబాలకి, మా సంఘాలకి మీరు తోడుగా ఉండి పరిశుద్ధాత్మతోను శక్తితోను మా అందరినీ నడిపించి మీరు తోడై ఉండమని. ఎవరెవరు వాగ్దానం వింటున్నారో వారందరికీ దీవెన, ఎవరెవరైతే స్కూల్కి వెళ్తున్న పిల్లలకి కాపుదల, భద్రత, జ్ఞానము, అభిషేకము, నాయన యవ్వనస్తుల్ని కాపాడు, వివాహం కాని బిడ్డలకు చక్కటి వివాహ సంబంధాలు, బిజినెస్లో లాస్ అయిన వారికి విడుదల, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసు నుండి విడుదల, మానసిక ఒత్తిడి నుంచి విడుదల, భూ సంబంధమైన తగాదాల నుంచి విడుదల న్యాయం చేయమని, అందరికీ మీరు తోడై ఉంచమని, కృప చూపమని యేసు నామములో దీవిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, మరి అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి మరి మీటింగ్స్ కానీ కార్యక్రమాలు కానీ అన్నీ. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 50 దినాల ప్రారంభం మరి ఆగస్టు 29 ఉదయం 7 గంటలకి ప్రారంభ సభ మరి బెల్లంపల్లిలో. ఇది 11 కంప్లీట్ అయ్యి 12వ సంవత్సరం. అద్భుతంగా జరగబోతున్నాయి. ప్రేయర్ఫుల్గా అందరూ సిద్ధపడండి. అంతేకాకుండా మరి ఈ శుక్ర శనివారాలు కూడా బెల్లంపల్లిలో శనివారం ప్రతి సాటర్డే సువార్త సభ, ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు 3 ఆదివారంలో 3 ఆరాధనలు పాలు పొంది, ఈ సండే ఆయిల్ ఎనర్టిక్ సర్వీస్ కూడా ఉంటుంది సాయంకాల ఆరాధనలో. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.